స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఏప్రిల్ 4. కుంభరాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది. ఈరోజు కుంభరాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈరోజు కుంభరాశివారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒకవైపు మీరు ఊహించని ధనలాభాలు పొందవచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు మంచి రాబడిని ఇవ్వగలవు. అయితే మరోవైపు ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు నియంత్రించలేకపోతే అనవసరమైన కొనుగోళ్లు లేదా విలాసాల కోసం ఎక్కువ ఖర్చు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి మీ ఆదాయాన్ని మరియు ఖర్చులను జాగ్రత్తగా పర్యవేక్షించడం చాలా ముఖ్యం. పెట్టుబడుల విషయానికి వస్తే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ముందుకు సాగడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఒక స్పష్టమైన ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవడం మరియు దానికి కట్టుబడి ఉండటం వలన మీరు ఆర్థిక ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కోగలరు. ఆరోగ్యపరంగా ఈ రోజు కుంభరాశివారికి సాధారణంగా ఉంటుంది. అయితే మీరు మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం. అధిక ఉత్సాహం కొన్నిసార్లు అలసటకు దారితీయవచ్చు. కాబట్టి మీ శక్తిని తెలివిగా నిర్వహించండి. అదేవిధంగా బద్ధకం మిమ్మల్ని నిష్క్రియంగా ఉంచవచ్చు. ఇది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. సరైన సమయానికి నిద్రపోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం లేదా మీకు ఇష్టమైన హాబీలలో పాల్గొనడం మంచిది. చిన్న ఆరోగ్య సమస్యలు, ఏమన తలనొప్పి లేదా కడుపు నొప్పి వంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సమస్య తీవ్రంగా అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఉద్యోగస్తులకు ఈ రోజు కార్యాలయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ సహోద్యోగులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి మరియు మీరు కలిసి సమర్థవంతంగా పనిచేయగలరు. మీ పనిపట్ల మీరు విధేయతతో ఉంటారు మరియు మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి మీరు దౌత్యపరమైన మరియు తెలివైన విధానాన్ని అవలంబిస్తారు. మీ వృత్తిపరమైన లక్ష్యాలను చేరుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు మరియు అవసరమైన సన్నాహాలు చేసుకుంటారు. అయితే మీ చుట్టూ ఉన్న ప్రత్యర్థులు మరియు పోటీదారుల పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి. వారి కదలికలను గమనిస్తూ మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది. ముఖ్యమైన సమాచారం లేదా పత్రాలను జాగ్రత్తగా నిర్వహించండి. వ్యాపారస్తులకు ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు లాభాలు ఆర్జించే అవకాశాలు ఉన్నప్పటికీ కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది, కానీ వాటిని జాగ్రత్తగా పరిశీలించడం ముఖ్యం. మీ వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టండి, ఎందుకంటే బలమైన సంబంధాలు మీ వ్యాపార వృద్ధికి సహాయపడతాయి. ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించండి మరియు అవసరమైతే నిపుణుల సలహా తీసుకోండి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు వాటి గురించి పూర్తిగా తెలుసుకోవడం మరియు వాటి లాభనష్టాలను అంచనా వేయడం చాలా ముఖ్యం. మార్కెట్లోని మార్పులను గమనిస్తూ మీ వ్యాపార వ్యూహాలను మార్చుకోవడం వలన మీరు పోటీలో నిలబడగలరు. విద్యార్థులు ఈ రోజు తమ చదువుపై మరింత శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ఏకాగ్రత కొరవడే అవకాశం ఉంది. దీనివలన మీరు చదువుపై పూర్తి దృష్టి పెట్టలేకపోవచ్చు. రాబోయే పరీక్షల కోసం మీరు బాగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. సమయాన్ని వృధా చేయకుండా ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చదువుకోవడం మంచిది. క్లిష్టమైన విషయాలను అర్థం చేసుకోవడానికి తోటి విద్యార్థులతో కలిసి చర్చించడం లేదా మీ గురువుల సహాయం తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. మీ లక్ష్యంపై దృష్టి ఉంచితే మరియు క్రమశిక్షణతో చదివితే మీరు విజయం సాధించవచ్చు. అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండండి మరియు మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈరోజు కుంభరాశివారు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక లావాదేవీల్లో నిర్లక్ష్యం వహించకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసే ముందు వాటిని పూర్తిగా చదవండి. మీ చుట్టూ ఉన్న ప్రత్యర్థులు మరియు పోటీదారుల నుండి అప్రమత్తంగా ఉండండి. వారు మీకు హాని కలిగించడానికి ప్రయత్నించవచ్చు. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, ఎందుకంటే ఇది మీకు నష్టాన్ని కలిగించవచ్చు.
అనవసరమైన వాదనలు లేదా వివాదాలకు దూరంగా ఉండండి. ఇది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు ఏదైనా సమస్య వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు మర్యాదగా ఉండండి మరియు మీ మాటలను నియంత్రించండి. కుటుంబ సభ్యులతో ఈ రోజు మీకు సంతోషకరమైన సమయం ఉంటుంది. మీ సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది మరియు మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. మీ ప్రియమైన వారి ఆనందాన్ని పెంచడానికి మీరు ప్రయత్నిస్తారు మరియు వారితో సమయం గడపడానికి ఇష్టపడతారు. కుటుంబంలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు మరియు చిన్న చిన్న విషయాల్లో సర్దుకుపోవడం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా ఒక చిన్న విహారయాత్రకు వెళ్లడం వలన మీ బంధం మరింత బలపడుతుంది. ముఖ్యమైన కుటుంబ విషయాల గురించి చర్చించడానికి ఇది మంచి సమయం. మీ జీవిత భాగస్వామితో ఈ రోజు మీ సంబంధాలు చాలా అనుకూలంగా ఉంటాయి. మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు మరియు ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటారు. చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ మీరు వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటారు మరియు మీ బంధాన్ని మరింత బలపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపడం మరియు మీ భావాలను పంచుకోవడం వలన మీ సంబంధం మరింత బలపడుతుంది. ఒకరి అభిప్రాయాలను గౌరవించడం మరియు ఒకరి అవసరాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ భాగస్వామికి ఒక చిన్న బహుమతి ఇవ్వడం లేదా వారికి ఇష్టమైన పని చేయడం వలన మీ మధ్య ప్రేమ పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.